కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి సాధారణ స్వాగతం పలికారు. మరి కాసేపట్లో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ జరుగుతున్న ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల ముగింపు కార్యక్రమానికి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. మరి కాసేపట్లో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో జరుగుతున్న ఏపీ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల ముగింపు కార్యక్రమానికి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ మొదలు కాగానే 2743 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ మొదలైంది. ఆ తర్వాత కొంత నష్టాల నుంచి తేరుకుంది. ఉదయం 9 గంటల 25 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 1048 పాయింట్లు దిగజారి 80,238 వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు నష్టపోయి 24,871 వద్ద కొనసాగుతున్నాయి. రూపాయి విలువ భారీగా క్షీణించింది. 24 పైసలు తగ్గి 91.32గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 700 పాయింట్లకు అటు ఇటు మార్కెట్ ఊగిసలాడుతుంది. మదుపర్లలో భయాలు మాత్రం అలానే ఉన్నాయి. నిఫ్టీది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం 200 పాయింట్ల నష్టంలో నిఫ్టీ ఉంది. అటు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ నౌకల రవాణా ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు $80గా ఉంది. ఇది $100కు చేరుకుంటుందని అంచనాలు కూడా ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ తో పాటు నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఉదయం ట్రేడింగ్ మొదలు కాగానే 2743 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ మొదలైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ గారు. ఆయనతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సో మనం స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఒక ట్రేడ్ అయితే చూస్తున్నాము, లాస్ లో సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. సో వార్ వల్ల ఈ వారం ఎలా ఉండబోతుంది? సో నమస్తే అండి. ఈ రోజు మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ ఇరాన్ అమెరికాకి సంబంధించిన ఈ యుద్ధ భయాలు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ యుద్ధం కూడా స్టార్ట్ అయ్యింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మన మార్కెట్ల మీద అయితే తీవ్ర ప్రభావితం అయితే చూపించిందండి. సో ముఖ్యంగా గమనిస్తే మార్కెట్లన్నీ కూడా గ్యాప్ డౌన్ తోనే ఓపెన్ అయినాయి. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే మేజర్ గా మన ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని కూడా ఇరాన్ వైపు నుంచి ఎక్కువగా వస్తాయండి. అంటే 50% ఆఫ్ ది ఇంపోర్ట్స్ అన్ని కూడా మనకి ఇరాన్ కు సంబంధించి జలసంధి ఏదైతే ఉందో అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. సో అది మూసేయటం మూలన మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ తర్వాత ఎల్పిజి కూడా, సో ఎల్పిజి ఇంపోర్ట్స్ కూడా అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఎప్పుడు కూడా అంటే ప్రతి దేశం కూడా ఒక బఫర్ అనేది పెట్టుకుంటూ ఉంటుంది. సో మనకి ఒక 60 days బఫర్ అయితే ప్రస్తుతానికి ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ యుద్ధం మరొక వారం 10 రోజులు ఒక నెల రోజులు కొనసాగినా కూడా ఆయిల్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. మనం 60 days బఫర్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ ప్రతి దేశం కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎల్పిజి అండి. ఎల్పిజి బఫర్ మనం చాలా తక్కువ మెయింటైన్ చేస్తాం, ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు. సో ఎల్పిజికి సంబంధించి అయితే చాలా ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఈ యుద్ధం వల్ల ప్రస్తుతం అంటే 1 or 2 days లో ఇది క్లియర్ అయిపోయి ఈ భయాలన్నీ కూడా తొలగిపోతే ఇబ్బంది అయితే ఏమీ లేదు. మళ్ళీ హార్మూజ్ జలసంధి ఏదైతే క్లోజ్ అయ్యి ఉందో అది ఓపెన్ కనుక అయితే మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కానీ ఇదే కనుక కంటిన్యూ అయ్యి మళ్ళీ ఒక నెల రోజుల పాటు ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద విపరీతంగా ఉంటుందండి. ముఖ్యంగా ఒక ఆయిల్ అనే కాదండి, చాలా వరకు కూడా మనకి ఆ ట్రేడ్ రూట్స్ అన్ని కూడా
క్లోజ్ అవటం వలన మిగతా ఎక్స్పోర్ట్స్ కానీ అదర్ ఇంపోర్ట్స్ కానీ రెండు కూడా ప్రభావితం అవుతాయి. సో దానితో మనకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్, మన క్రూడ్ ఆయిల్ కూడా చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆల్రెడీ ఈ రోజు 5% గ్యాప్ లో ఓపెన్ అయి ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ $75 బ్యారెల్ కి $75 వరకు వెళ్ళిందండి. ఓపెనింగ్ లో మనకి $75.33 లో బ్యారెల్ ట్రేడ్ అవుతా, ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయ్యి 70.81 లో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ అయితే ట్రేడ్ అవుతుంది డాలర్స్ లో. సో ఇది పొరపాటున కనుక మళ్ళీ 80 వరకు వెళ్ళింది అని అంటే మాత్రం ఇది మన ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే మన ఏదైతే ఇప్పుడు కరెంట్ ఖాతా ఏదైతే ఉంటుందో అది బాగా డెఫిసిట్ లోకి వెళ్తుంది, ఎందుకంటే మనం డాలర్లో చెల్లించాలి కాబట్టి. సో ఓవరాల్ గా అయితే మాత్రం మనకి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా కూడా ఒక 2-3 రోజుల్లో యుద్ధం అనేది సమస్య పోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్నట్లుగా 2-3 రోజుల్లో యుద్ధం కనుక క్లియర్ అయిపోతే మాత్రం మళ్ళీ మన మార్కెట్లు అనేవి రికవరీ అనేది వస్తాయండి. ఓకే, సో ఇప్పుడు ఈ వీక్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ లో టాప్ లూజర్స్ కానీ టాప్ గెయినర్స్ కానీ ఏ కంపెనీస్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సో గెయినర్స్ కన్నా కూడా లూజర్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా లూజింగ్ వైపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో చూసుకుంటే ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రావెల్ కి సంబంధించి అన్ని కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి. సో ఇండిగో అండి ప్రధానంగా దీంట్లో బాగా హిట్ అయ్యేది ఇండిగో ఒకటి హిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్స్ అన్ని కూడా చాలా వరకు గ్రౌండ్ అయినాయి. వాళ్ళకి మిడిల్ ఈస్టర్న్ కి ఎక్కువ కనెక్టివిటీ ఉంది, అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి ఉన్నాయి. సో అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. సో రిమైనింగ్ అదర్ కూడా ఏదైతే ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్లుగా గెయినర్స్ అంటే చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయండి. గెయినర్స్ సంబంధించి చూసుకుంటే గెయినర్స్ ఏంటంటే మనకి ఆయిల్ కంపెనీస్ కొంచెం గెయిన్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే ఆయిల్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, ఆయిల్ వీళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ, వీళ్ళ దగ్గర బఫర్ జోన్ లో ఉన్నది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిన రేట్ల ప్రకారం వీళ్ళు పెంచేసి అమ్మేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఇమీడియట్ ప్రాఫిట్ అయితే తీసుకోగలుగుతూ ఉంటారు. సో ఆ విధంగా చూసుకుంటే ఆయిల్ కంపెనీలు కొంచెం ప్రాఫిట్ లో రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే మనకి ఆయిల్ కంపెనీలు కొద్దిగా మనకి చెన్నై పెట్రో కనుక చూస్తున్నాం ఎగ్జాంపుల్ గా, ఈ రోజు 930 ఓపెన్ అయింది, 956 వరకు కూడా వెళ్ళింది. ప్రస్తుతం 950 ట్రేడ్ అవుతుంది. అంటే ₹20 ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ₹20 పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. సో కొన్ని కంపెనీలకి ఇది బెనిఫిట్ అండి, కొన్ని కంపెనీలకి డెఫినెట్ గా ఇది. వెంకట్ గారు, లాస్ట్ వీక్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే లాస్ట్ వీక్ ఫ్రైడే కూడా ఇన్వెస్టర్స్ చాలా భయంలో వాళ్ళ స్టాక్స్ ని యూనిట్స్ ని అమ్మేయడం మనం చూసాము. సో ఈసారి కూడా ఇన్వెస్టర్స్ చాలా భయంతో ఉన్నారు ఈ వార్ సిచ్యువేషన్ చూసిన తర్వాత. సో భయపడాల్సిన అవసరం ఎంతగానో ఉందని కనిపిస్తుంది. బట్ స్టిల్ ఎలా ఉంటే బెస్ట్ అని మీరు అంటున్నారు? అంత భారీగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఇక్కడ. ఎందుకంటే ఈ వార్ అనేది లాంగ్ టర్మ్ గా ఉండే అవకాశాలు లేవు. వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటి, ఇరాన్ లో వాళ్ళు ప్రభుత్వం చేంజ్ కోసం చూస్తున్నాం మేము అని చెప్పేసి అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కూడా చెప్తా ఉన్నాయి. ఆ ప్రభుత్వం చేంజ్ జరగాలంటే ఐదర్ వాళ్ళ ఇరాన్ సుప్రీం లీడర్స్ ని క్యాప్చర్ అన్నా చేయాలి, లేకపోతే వారిని అక్కడి నుంచి అంటే హతమన్నా చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు మొదటి నుంచి మాట్లాడటం జరుగుతుంది. ఆ విధంగానే శనివారం జరిగిన బాంబు దాడిలో వారు ఇదయ్యారు. కాబట్టి వాళ్ళు అనుకున్న టార్గెట్లు అయితే రీచ్ అయ్యారు. కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి ఫర్దర్ గా వీళ్ళు ఇరాన్ మీద భారీ ఎత్తున వెళ్తారు అనే దానికి ఎటువంటి ఇది లేదండి. ఇంకా వెళ్ళకపోవచ్చు. ఏదన్నా ఇరాన్ నుంచి రిటాలియేషన్ జరిగితే దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ ఏదన్నా వాళ్ళు కొనసాగింపు చేస్తారే కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ఆపేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 1 or 2 days లో అయితే క్లియర్ అయిపోతుందండి. ఇది లాంగ్ టర్మ్ గా కంటిన్యూ అయితే లాగా కనిపించట్లేదు. మనం ఆల్రెడీ వెనిజులాలో కూడా చూసాం. వెనిజులాలో కూడా 1 or 2 days జరిగింది, తర్వాత క్లియర్ అయిపోయింది. సేమ్ అదే ఇరాన్ మీద కూడా కొనసాగుతుందండి. ఇది కూడా 1 or 2 days లో క్లియర్ అయిపోతుంది. చూడాలి. డెఫినెట్ గా 1 or 2 days లో సాల్వ్ అయిపోతుందండి. సో మన మార్కెట్లలో కూడా మనం ఈ యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం అయితే అంత భారీగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది కానీ ఇది కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉంటుందా అంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది ఉండదండి. సో ఈ రోజు కూడా మీరు చూసుకుంటే నిఫ్టీ కూడా మనం అంటే ఇండెక్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీ మనకి 24,659లో ఓపెన్ అయిందండి. భారీ గ్యాప్ డౌన్ తోనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం 24,883లో ఉంది. అంటే దాదాపుగా 200+ పాయింట్లు పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఓపెన్ నుంచి చూసుకుంటే పాజిటివ్ లోనే వచ్చేసినాయి మార్కెట్స్. మీరు నిన్నటి క్లోజింగ్ నుంచి చూడొద్దు, ఫ్రైడే క్లోజింగ్ నుంచి చూడొద్దు, ఈ రోజు ఓపెనింగ్ నుంచి చూడండి. ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంటే దాదాపు యుద్ధ భయాలు చాలా వరకు సమస్య పోయిందని మనం చెప్పుకోవాలి. పూర్తిగా అయిపోయిందని నేను అంటలేదు. అలా అని చెప్పి మనం బాగా ప్యానిక్ కావాల్సిన అవసరం ఏమీ కాదు. సో మదుపరులందరూ కూడా ఈ అవకాశాన్ని అంటే డౌన్ ట్రెండ్ లో ఓపెన్ అయిన అవకాశాన్ని తీసుకుని ఇది ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకుని ఏవైనా స్టాక్స్ లోవర్ లెవెల్లో ఉంటే సపోర్ట్ లెవెల్స్ చూసుకుని ఇక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవాలి.
రైట్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ వెంకట్ గారు.